అలా ఒక శేఖర్ కమ్లా నుంచి వస్తున్న ఒక ఇస్ అ బెస్ట్ ఫిలిం. అంటే నేను ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో చెప్పాను, శేఖర్ కమ్లా ఈజ్ ద బెస్ట్ ఫిలిమ్స్ అని ఎవరిని అడిగినా ఆనంద్ హ్యాపీ డేస్ అంటారు. సో నెక్స్ట్ ఫిదా, ఆనంద్ హ్యాపీ డేస్, ఫిదా శేఖర్ కమ్లా బెస్ట్ ఫిలిమ్స్లో ఉంటుంది. అండ్ వరుణ్ రైట్, తన 4 ఫిలిమ్స్ అయ్యాయి, బట్ నాట్ అప్ టు ద మార్క్. అంటే ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోకి ఇంకా సరి అయిన సక్సెస్ రాలా. తనకు ఒక అప్రిషియేషన్ వచ్చిన ఫిలిం, కొంతమంది ఆడియన్స్కు బాగా నచ్చిన సినిమా కంచె. చాలామంది లైక్ చేశారు, బట్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. అంటే ఇంకా సరి అయిన విజయం రాలేదు. మేబీ లక్కీగా మెగా ఫ్యామిలీలో అటు అల్లు అర్జున్తో కానీ, సాయి ధరమ్ తేజ్తో అండ్ రామ్ చరణ్తో అందరితో మా సంస్థ సినిమాలు నిర్మించి సక్సెస్ఫుల్గా అందరి సినిమాలు సక్సెస్ అయ్యాయి. సో వరుణ్ కూడా మా బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి మేబీ ఇట్ ఈస్ ద రైట్ ఫిలిం అయింది, తనకు రైట్ సక్సెస్ రాబోతుంది. సో ఈజ్ ఏ వరుణ్ అండ్ సాయి పల్లవి అండ్ అదర్ ఆర్టిస్టులు. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా, ఇప్పుడు నాకు వాడు అస్సలు నచ్చట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా గిల్ట్గా ఉందిరా. దానికి మేమేం చేయాలి? మీరు నా బ్రేకప్ చేయాలి. సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం మీన్ వల్లనే అవుతాయి. నేను నమ్మను. కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు, డీటెయిల్స్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు.